హాయ్ అండి, చూడండి మనమైతే ఆది బ్లౌజ్ హ్యాండ్స్తోని కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలా కట్ చేస్తున్నానండి. ఇదైతే లైనింగ్ క్లాత్ అండి. మనమైతే లైనింగ్ వేసి కుట్టే జాకెట్ ఉంది కాబట్టి ఇది లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని చూడండి కొలత మనకు చంక సైడు అటు చివర ఇటు చివర పట్టుకొని కట్ చేసుకున్నాం కదా, దాని మధ్యలోకి హోల్డ్ చేసుకొని ఇలాగ మార్చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కొలత కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలా కట్ చేసుకోవాలండి. సో మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాక మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది మాత్రం లైనింగేనండి. మనకైతే మెయిన్ క్లాత్ తర్వాత కట్ చేసుకుందాం. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని ఇలాగా ఆది బ్లౌజ్తోని మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం. చూడండి మనకు షేప్ బెల్ట్ కాడ నుంచి వెళ్ళి కుట్టుకో చూసుకొని మీద నెక్ ముందు నెక్ తీసుకోవాలి. ఇలాగా రౌండ్ తక్కువ వచ్చింది, మళ్ళీ కట్ చేశాను నేను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా దీంతోనే కింద నుంచి వెళ్ళి కుట్టుకు వదులుకొని మీదికి కట్ చేసుకోవాలండి. కింద కుట్టు మీద కుట్టుకు వదులుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అంతా కూడా కొలత ఆది బ్లౌజ్తో చూసుకుంటా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి నేనైతే షోల్డర్ కొలత చూసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేశాను. ఇదైతే క్రాస్ కటింగ్ కదా ఫ్రెండ్స్. చూడండి పైన ఎక్కువ ఉన్న క్లాత్ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. సరిగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు క్లాత్ ఆగకపోతే ఇలా ఒక పిన్ కూడా పెట్టుకోవాలి ఆగని క్లాత్ అయితే. చూడండి మనమైతే ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కు కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా మనం కుట్టే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పెరిగి వస్తుంది కాబట్టి అలా రాకుండా చక్కగా నీట్గా సరిపోయేంత ఉంటుందండి. చూడండి చంక డౌన్లో మనం కర్వ్ అనేది ఇలాగ తిప్పేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాయింట్ అయితే విడదీస్తున్నానండి నేను. చూడండి మనమైతే ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. మనం అదే బ్లౌజ్తోని లైనింగ్ అంతా కూడా కట్ చేస్తాం కదా. చూడండి హ్యాండ్స్కు కింద కుట్టుకు మీద కుట్టు బంధం మనం ఎంతైతే చేస్తున్నామని దాన్ని చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇదైతే మెయిన్ క్లాత్. చూడండి అంతా కూడా నీట్గా కొలత ప్రకారంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడైతే ఎక్కువ వచ్చింది కదా, దీన్ని అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో హ్యాండ్లో కలిపి కట్ చేసామనుకో కొలత, అప్పుడైతే ఇది బాగుండదండి. అందుకోసమని నేనైతే ఆ పీస్ మందం కట్ చేశాను. చూడండి ఇప్పుడు నేనైతే ఇది మధ్యలోకి జాయింట్ అనేది విడదీస్తాను. మనం ఎందుకంటే హ్యాండ్స్కు లైనింగ్ జాయింట్ చేస్తాం కదా, అందుకోసమని ఇలాగా. సో లైనింగ్ జాయింట్ కూడా తీసి మనమైతే హ్యాండ్స్ను రెడీ చేయాలి. చూడండిగా లైనింగ్ జాయింట్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాని కొలత ప్రకారంగానే మెయిన్ క్లాత్ కూడా ఇలాగా వేసుకొని ఫ్రెండ్స్ నేను చేసే వీడియో సెట్టింగ్ చేసుకున్నాను కదా, అది కొంచెం ఊగుతుంది. చూడండి ఇలాగ నీట్గా మనం అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చక్కని ఫిట్టింగ్ వస్తుందండి, ఇంకా డోకే ఉండదండి మనం వర్క్కి. సో మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా. చూడండి మెయిన్ క్లాత్ ఇది మంచిగా నీట్గా సదురుకోవాలండి. క్లాత్ అంతా కూడా మనం కట్ చేసినవి ఉన్నాయి కదా లైనింగ్ క్లాత్ పీసులు, ఫ్రంట్ పార్ట్ ఇలాగ వేసుకొని మనం ఎటు దిక్కు అయితే అనుకూలంగా ఉంటుందో అటు దిక్కు వేసుకోవాలండి. క్లాత్ అనేది ఎక్స్ట్రా వేస్ట్ కాకుండా నీట్గా ఒక సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. కదలకుండా చూసుకోవాలండి. మనం చేసే పనిని నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం చూడండి ఇవన్నీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అన్నీ కూడా లూజు కుట్టుతోని జాయింట్ చేసి చక్కగా మనమైతే జాకెట్ ఫినిషింగ్ చేయాలి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ను ప్లస్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసాం కదా ఇలాగ నీట్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.